బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు స్వామివారు రథం మీద ఊరేగుతూ వస్తారు కాబట్టి మా ఊళ్ళో అందరూ ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటారు. అలాగే నేను ఆ రోజు చిన్న రథం ముగ్గు వేసుకున్నాను. పనులన్నీ త్వరగా ముగించేసుకొని పూజ అవన్నీ చేసుకున్న తర్వాత గుడికి బయలుదేరామనమాట. చూసారు గదా! ఇదిగోండి దారిలో వెళ్ళే దారిలో ప్రసాదాలు కానివ్వండి, చలివేంద్రాలు, ఇంకా మజ్జిగ ఇలాంటివన్నీ చాలా దారి పొడుగుతున ఇస్తూ ఉంటారు. ఎండలు కదా! అందుకని. మేము ఆ రోజు త్వరగానే బయలుదేరామనమాట. ఎందుకంటే రథం వచ్చే టైంకైతే చాలా రష్‌గా ఉంటుంది. అమ్మని తీసుకొని వెళ్ళటానికి ఇబ్బందయిపోతుందని చెప్పి, మేము ముందుగానే ఉదయం పూటే గుడికి వెళ్ళాము. చాలా రష్‌గా ఉంది అప్పటికే. కానీ స్వామివారు కళ్యాణం జరిగిన తర్వాత గరుడ వాహనం మీద స్వామివారు గుళ్ళోకి అప్పుడే వస్తున్నారు. చాలా మంచిగా దర్శనమైంది మాకు కూడా. ఇక స్వామివారు అక్కడికొచ్చిన తర్వాత ఇంక మేము గుడి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాము. ఇంక అక్కడ భోజనాలు కూడా పెడుతూ ఉంటే అక్కడ భోజనాలు కూడా చేశామనమాట. ఫస్ట్ టైమ్ నేను ఇలా చేయటం.